నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కాణిపాకం స్వయంభు వెలిసిన వరసిద్ధి వినాయక స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి రోజా వేద మంత్రాలతో ఆశీర్వచనం పది లక్షల మందితో జనసేన ఆవిర్భావ సభ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కాకినాడ జిల్లాలో ఈ సభ తాజ్ బంజారా చెరువు దగ్గర కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు లారీల ద్వారా మట్టిని డంపింగ్ చేస్తున్నారని సమాచారం విచారణ చేపట్టాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఇక డీటెయిల్స్ కెళ్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన దళిత అధికారులపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని వైఎస్ఆర్సీపీ దళిత నేతలు మండిపడ్డారు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై కక్ష సాధింపు చర్యల్ని బోని శివరామకృష్ణ వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మంచా మల్లేశ్వరి పేర్కొన్నారు సునీల్ కుమార్ తన సొంత ఖర్చుల మీద విదేశాలకు వెళ్తే కూటమి నేతలకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు కూటమి పాలనలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారుల పట్ల ఒక విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన అధికారుల పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు దళితులంతా ఏకమై చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఏ విధంగా సస్పెండ్ చేయాలి దానికి ముందు మెమో ఇవ్వాలా లేదా మెమో ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలా లేదా ఎంక్వైరీకి ఒక కమిటీని వెయ్యాలా లేదా ఇవన్నీ ఆలోచించకుండా మీ కక్షపూరితమైనటువంటి రాజకీయం కోసం ఒక సిన్సియర్ దళిత ఆఫీసర్ మీద మీరు చేస్తున్నటువంటి కుట్ర మీ కూటమి ప్రభుత్వానికే చెంపదెబ్బగా త్వరలో మీరు దీని యొక్క పర్యవసానం ఏంటి అని అనేది గమనిస్తారు దళితుడు ఏ రోజు ఫ్లైట్ లో వెళ్ళకూడదా దళితుడు ఫ్లైట్ లో తిరగకూడదా లేకపోతే దళితుల పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోకూడదా లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూడడానికి దళితులు వెళ్ళకూడదా నిజంగా మీకు ఐపీఎస్ మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు విదేశాలకు వెళ్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇదే మీ కార్యాచరణ మిగతా పెద్ద పెద్ద కులాల్లో మీ జాతిలో ఉన్నటువంటి వాళ్ళ మీద మీ కన్సర్న్ ఏమైపోతుంది నిజంగా మీకు అంత అడగాలి అనుకున్నట్లయితే డెఫినెట్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు విదేశీ పర్యటనలకు వెళ్ళారు మీ సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా గవర్నమెంట్ ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా అనేది ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి మీరు రిలీజ్ చేస్తే రెండు వైపులా మీరు న్యాయం చేస్తే డెఫినెట్ గా ఉంటుంది కానీ ఒక దళితుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఇన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అది కూడా ఒక అంబేద్కర్ గారి ఫ్లెక్సీలను దించి ఒక అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఒక ఆయన ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన కక్షకి ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ ని కుట్రపూరిత భాగంలో మీరు చేర్చడం అనేది దళితులు ఎవరు సహించరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి గ్రామ వాలంటరీ అని గ్రామ సచివాలయం అని నేరుగా ప్రజలకి నవరత్నాలు ప్రజల కోసమే నేను ప్రజానాయకుడిని నేను ప్రథమ పౌరుణ్ణి నేను సీఎం కాదు పెద్ద కూలి వాడిని అనేసి నేరుగా ప్రజల దగ్గరికే ప్రతి ఒక్క పథకం అమ్మఒడి కానీ విద్య ఎవ్రీథింగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి నేనే ప్రజలకు సేవ చేస్తున్నాననే ఒక ప్రజల్లో మంచి భావం ఉంది ఈరోజు 6 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నా ఆడపడుచులని బస్సు ఫ్రీ అన్నాడు 3 సిలిండర్లు అన్నారు ఒక్క సిలిండర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అలాగే
రెడ్ బుక్ రాజ్యాంగం అంట కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, మేము కట్టే ట్యాక్స్లు మీ రాజారెడ్డిదా మీద అని పవన్ కళ్యాణ్ మాట ఎంత తప్పు. అలాగే నేను ఒక దళిత బిడ్డగా నేను నేరుగా అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ, అయ్యా మా ఎస్సీలుగా పుట్టడం మేము తప్పు చేశామా? అంబేద్కర్ రాజ్యాంగం రాశారు, సునీల్ కుమార్ ఐపీఎస్, ఆయన ఎందుకు మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు? ఈ రోజుల్లో మీకు ఒకటే నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్కి చెప్పండి, రెడ్ బుక్ రాజ్యాంగం అంట కదా, త్వరలో మేము ఆంధ్రప్రదేశ్లో మేమునే 35% మేము అందరూ రోడ్డు ఎక్కుతాం. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభూ వెలిసిన వరసిద్ధి వినాయక స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి రోజా. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో మాజీ మంత్రి రోజాను పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాజీ కాణిపాక చైర్మన్ మోహన్ రెడ్డి, ఫాక్స్ ఎక్స్ ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి, శ్రీహరి రెడ్డి, నగరి రూరల్ ఎక్స్ కన్వీనర్ హరి తదితరులు పాల్గొన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్షలు రాస్తున్న విద్యార్థులు శ్రద్ధతో పట్టుదలతో కృషి చేసిన ఉన్నతమైన ఫలితాలు వచ్చేలా పరీక్షలు రాయాలి అని ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్షల్లో పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పట్టుదలతో కృషి చేసి ఈ వార్షిక పరీక్షల్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందే విధంగా మీకు అటువంటి ప్రతిభ రావాలని, అటువంటి ఫలితాలు రాసే విధంగా పరీక్షలు రాయాలని 10 లక్షల మందితో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని కూడా చైర్మన్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన కాకినాడ జిల్లా చిత్రాలలో జరిగే జనసేన ఆవిర్భావ సభలో రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని తుమ్మల రామస్వామి స్పష్టం చేశారు. సభ నిర్వహణ కోసం 14 కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కాకినాడ జిల్లాలో ఈ సభ నిర్వహించడంపై దేశ రాజకీయాలు పవన్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. చైర్మన్లు, వివిధ స్థాయిలో పార్టీ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం, రేపు 14వ తేదీ నాడు జరగబోయేటటువంటి ఆవిర్భావ సభ ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద మేధోమథనం చేయటం జరిగింది. దీనికి కారణం ఈ ఆవిర్భావ సభని అంత ప్రెస్టీజియస్గా చేసుకోవడానికి కారణం ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశం యావత్తు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం ఆయన పనిచేస్తున్నటువంటి తీరు, అలాగే గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ప్రతి పంచాయతీకి కూడా కొత్త వెలుగులు తీసుకొచ్చే విధంగా ఆయన చేసేటువంటి పనితీరు అన్ని ప్రజలు కూడా గమనించి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఒక పెద్ద పార్టీగా అవతరించబోతా ఉన్నదనేటువంటి ప్రజలందరూ ఉద్దేశం. దానికోసం ప్రజలు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఒక విజయోత్సవ సభగా జరిగిపోతూ ఉంది ఆవిర్భావ సభ. మనం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలనేటువంటిది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు 14వ తేదీ నాడు జరగబోయేటువంటి ఆవిర్భావ సభకి 10 లక్షలు వస్తారనేటువంటి అంచనాతో అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా అటు ముఖ్యంగా
మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వారికి ఎక్కడ తొక్కిసలాటల్లో కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి ప్రత్యేకమైనటువంటి కుర్చీల్లో ఆసీనులు అయ్యేటట్టు అక్కడ సభలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీనికి వాలంటీర్ కమిటీ కూడా ఉంది. ఎవరు భయపడక్కర్లేదు. వాలంటీర్ కమిటీ వేసి వారి యొక్క ఆధ్వర్యంలో వీరందరినీ ఎవరి ప్రదేశం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో తాజ్ బంజారా చెరువు దగ్గర కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు లారీల ద్వారా మట్టిని డంపింగ్ చేస్తున్నారని సమాచారం అందుకున్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారా హిల్స్ పోలీసులకి మరియు జోనల్ కమిషనర్ కి సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న బంజారా హిల్స్ పోలీసులు డంపింగ్ చేస్తున్న 2 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన రోడ్డు మీద జిహెచ్ఎంసీ పార్క్ గేట్ నుంచి లోపలికి వెళ్లి ప్రైవేట్ వ్యక్తులు ఎలా డంపింగ్ చేస్తున్నారు, వారికి సహకారం అందిస్తున్న వారు ఎవరు అనే అంశంపై విచారణ చేపట్టాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. నేడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా పరీక్షా కేంద్రాలకు ఉదయమే చేరుకున్నారు. సెంటర్ల వద్ద విద్యార్థుల పరీక్షలకు అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల వరకు పోలీసుల బందోబస్తు బిఎన్ఎస్ యాక్ట్ 163 సెక్షన్ అమలు జరుగుతుంది. మతాలను అడ్డం పెట్టుకుని సంఘ విద్రోహి శక్తులుగా చెలామణి అవుతామంటే విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విలేకరుల సమావేశంలో తెలిపారు. వీరభద్రస్వామి పారువేట సందర్భంగా హిందూ సంఘాలు చేరి అనవసర వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా చేశారని, ముస్లింలు కూడా జంక్షన్ వద్ద ఊరేగింపును అడ్డుకోవడంతో పాటు పోలీసులు మమ్మల్ని మోసం చేశారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, దీంతో ఇరు వర్గాల్లో ఆకతాయిలు మత పెద్దల మాటలు వినకుండా పోలీసులపై సైతం రెచ్చిపోయారని, దాదాపు 1000 మంది చెప్పులు విసరడం, రాళ్లు రువ్వడం చేశారని, రెచ్చగొట్టిన వారిపైన ఇరు వర్గాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, డ్రోన్ కెమెరాలతో ఆకతాయిలను గుర్తించామని, ఇటువంటి వారిపై పీడీ యాక్ట్లు నమోదు చేస్తాం, జిల్లా బహిష్కరణ చేస్తామని ఆయన అన్నారు. మత కలహాలని రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఆకతాయిలు బోత్ హిందువులు మరియు ముస్లింలు రెండు వైపులా కూడా వీరభద్రస్వామి పారువేట ఉత్సవం ఊరేగింపులో భాగంగా అటుగా వెళ్తున్నప్పుడు కొంతమంది వివిధ సంఘాలకు చెందిన వాళ్ళు, ఒక సంఘం ఒక పార్టీ అని చెప్పడానికి లేదు, వివిధ సంఘాలకు చెందిన హిందువుల తరపు కొంతమంది దాంట్లో చేరి కొన్ని నినాదాలు చేయటం, అదేవిధంగా టానా జంక్షన్ దగ్గర ఉన్న మసీదు నుండి కూడా సుమారు దాదాపు ఒక 500 మంది, వారిలో కొద్దిమంది పేర్లు చెప్పదలుచుకోలేదు, వారు కూడా ఆకతాయిల మాదిరి పిల్లల్ని వేసుకుని కుర్రవాళ్ళను వేసుకుని అక్కడ చేరి హిందువులను కూడా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేయటం, అదేవిధంగా అక్కడ అదే సమయానికి మా వాళ్ళు విధులు నిర్వర్తిస్తుండగా వారి విధులకి ఆటంకం కలిగించే విధంగా బిహేవ్ చేస్తూ పోలీసులను కూడా కొట్టేదానికి వాళ్ళు రావడం జరిగింది. ఎంతో సమయం మనం పాటిస్తున్నా కూడా దాదాపు 2 గంటల పాటు మా ఉన్నతాధికారులు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా స్వయంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తుండగా కూడా వారిని ఎంత బతిమాలినా అక్కడ నుండి వెళ్లకుండా అక్కడే ఉండి పోలీసుల సమయాన్ని అలుసుగా తీసుకుంటూ పోలీసుల్ని, అదేవిధంగా అక్కడ ఉన్న ఇతర మతస్థులను కూడా రెచ్చగొట్టే విధంగా గుంపు కింద చేరి దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. వారిని వారిస్తుండగా సబ్సిక్వెంట్ గా చిన్న చిన్న గుంపుల కింద విడిపోయి సందుల్లోకి వెళ్ళి రాళ్లు రువ్వటం జరిగింది. అదేవిధంగా హిందువుల తరపు కూడా కొంతమంది ఆ ఊరేగింపులో చేరి
ఊరేగింపును అస్తవ్యస్తంగా తీసుకెళ్లే విధంగా దేవాదాయ శాఖ వాళ్ళు ఎంత వారిస్తున్నా కూడా వారి మాట కూడా వినకుండా చాలా హై హ్యాండెడ్ గా అక్కడ వీరశైవుల ఉత్సవం అది తీసుకెళ్లే భాగంలో దానికి అసంబద్ధమైన స్లోగన్స్ ఇస్తూ అక్కడ రెచ్చగొట్టే విధంగా ఆ ఏరియాలో ప్రయత్నించడం. సో విధి లేని పరిస్థితుల్లో రాళ్ల దాడి, ఇటు ముస్లింల వైపు నుండి రాళ్ల దాడి జరిగింది, అదేవిధంగా హిందువుల వైపు నుండి కూడా కవింపు చర్యలు కొంతమంది చేసే క్రమంలో మేము స్వల్ప లాఠీచార్జ్ చేసి 2 వర్గాల్ని చెదరగొట్టడం జరిగింది. అయితే పూర్తిగా పీస్ఫుల్ పరిస్థితి ఇప్పుడు ఉంది రాయచోటి పట్టణంలో. దీన్ని చెడగొట్టేదానికి కొద్దిమంది పోలీసులు ఈ క్రమంలో రాళ్ల దాడి చేసే క్రమంలో మమ్మల్ని మేము కాపాడుకుంటూ వాళ్ళలో రాళ్ల దాడి చేసిన వాళ్ళని గుర్తించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం. ఆ సమయంలో అక్కడ ఉండే పని లేకపోయినా సరే అక్కడ ఉంటూ గుంపులో చేరి మాప్ మెంటాలిటీగా దాడి చేయడానికి ట్రై చేశారు. వారిని ఎంతో కష్టపడి మా వాళ్ళు ప్రాణాలకు తెగించి అదుపులోకి తీసుకున్నారు. ఈ తీసుకున్న క్రమంలో కొంతమంది ఆకతాయిలు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు చనిపోయారని కూడా పుకార్లు లేపడం మా దృష్టికి వచ్చింది. ఇటువంటి పుకార్లు ఎవరు లేపుతున్నట్టు తెలిసినా పొరపాటున ఎవరైనా ఇటువంటి పుకార్లు లేపిన వాళ్ళ మీద చట్టపరమైన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాది శ్రీనివాసులు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లి నివాసంలో సీఎంను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు సీఎంకు కూటమికి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులను సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని అన్ని వేళలా గౌరవిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాణిపాకం స్వయంభు వెలిసిన వరసిద్ధి వినాయక స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి రోజా. వేద మంత్రాలతో ఆశీర్వచనం. పది లక్షల మందితో జనసేన ఆవిర్భావ సభ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కాకినాడ జిల్లాలో ఈ సభ. తాజ్ బంజారా చెరువు దగ్గర కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు లారీల ద్వారా మట్టిని డంపింగ్ చేస్తున్నారని సమాచారం. విచారణ చేపట్టాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశం. మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.